ప్రభావం కనిపిస్తుంది రాజశేఖర్. మనం ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్కి సంబంధించి మౌనేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో మౌనేష్, చెప్పండి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మన పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో కాలనీలు చిక్కున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రస్తుత పరిస్థితి వరంగల్ ఎలా ఉందో, ఉమ్మడి వరంగల్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే. రాజశేఖర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న 2 రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కాలనీలు కొన్ని గ్రామాలు అయితే నీట మునిగాయి. కొన్ని కాలనీలోకి నీరు చేరడం వంట ప్రజలైతే కాలనీ వాసులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇటు వరంగల్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగామ ఏరియాలను రెడ్ అలర్ట్ గా ఇటు వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అదే విధంగా నిన్న నుంచి ఈ రోజు వరకు అయితే పాఠశాలకు కూడా విద్యాశాఖ అధికారులు అయితే బంద్ సెలవును అయితే ప్రకటించడం జరిగింది. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటు రంగశాయిపేట, శివనగర్ ఏరియాలలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీట మునిగాయి. ఇటు అధికారులు కూడా సహాయక చర్యలైన క్రమం కనిపిస్తుంది. ఇటు రంగశాయిపేటకు చూసుకుంటే ఒక వృద్ధురాలు కూడా మొన్న వర్షం నీటి అర్ధరాత్రి చేరిన వర్షం నీటి వల్ల తను నడవలేక పరిస్థితిలో అక్కడనే మృతి చెందిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటు వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా ఒక వ్యక్తి పశువుల కాపరి కూడా వరదలో కొట్టుకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారిస్తున్నాయి. ములుగు జిల్లాలో ఇటు ప్రదేశం, ఈ ప్రాంతంలో అనేక మంది టూరిస్టులు కూడా ఇటు వస్తుంటారు. ఈ నేపథ్యంలో జలపాతాల అధికారులు అయితే అనుమతించడం లేదు. ఎవరైనా జలపాతానికి వచ్చినా జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులకు ఇటు కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అనేక సూచనలు కూడా చేశారు. ప్రజలు అదే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చూసుకోవాలంటూ తెలియజేరింది. ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా, అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందంటూ ఇది అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. నిన్న 3 రైల్వే ట్రాక్ కు సంబంధించి మునిగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత అంతరాయం కలిగింది. సో ఈ రోజు క్లియర్ అయిందా? అదే పరిస్థితి కొనసాగుతుందా? ఏమైనా జాగ్రత్తలు అక్కడ తీసుకున్నారు అధికారులు? నిన్న నుంచి అయితే వర్షం అయితే తగ్గుముఖం పట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ నుంచి కొంచెం వర్షం అయితే పూర్తిగా నిండిపోయి కొంచెం రైళ్ల రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. కానీ మార్నింగ్ నుంచి అయితే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో అక్కడ వాటర్ ను కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏవైతే కాలనీలు మునిగాయో లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. మొత్తంగా నగరం వ్యాప్తంగా 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోతనగరానికి సంబంధించిన పునరావాస కేంద్రానికి అయితే ఇప్పటికైతే కొన్ని లోతట్టు ప్రజలను అయితే పంపించడం జరిగింది. అయితే రైల్వే కూడా ఇప్పుడైతే కొంచెం క్లియర్ గానే ఉంది. అక్కడ నుంచి ప్రయాణికుల రైల్వే పనులు కూడా కొనసాగుతున్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ ఉపేంద్ర, పూర్తి స్థాయిలో చెప్పండి, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? రైట్ ఉపేంద్ర, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, పూర్తిగా అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసిందా, ఎల్లో అలర్ట్ జారీ చేసిందా? అప్డేట్స్ ఏంటి? వర్షాలు ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయా?